నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తోకదగిన పతంగి కథ ఎట్లుంటుందోల్లా, దానికో దశ దిశ ఉంటుందా? ఆగో కాంగ్రెస్ వాళ్ళ టంగు కూడా గట్లనే ఉన్నదని అంటారు కార్పట్టోళ్ళు. నాలుకను మడితే సుట్ల ఆళ్ళదే గిన్నీస్ రికార్డు అంటాన్రు. అబద్ధాలే ఊరేసుకునే తట్టున్నాయి వాళ్ళ మాటలని ఎడ్డిస్తాన్రు. రియాలిటీల రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది అందరు బయటికి అనుకుంటున్న మాట అవునా కాదా? కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఎట్లుండే, కాంగ్రెస్ ఏడువడిలా ఎట్లయిపాయే అనుకుంటా భూములు అమ్మి కొనేటోళ్ళ పరిశాన్ అవుతాన్రు. ఇక ఇది చాలదన్నట్టు గోటి చుట్టూ రోకటి పోట్ లెక్క ఇంకో ఏగిలం ముంగటేసుకుండ్రు మన పాలకులు. సర్కార్ తానున్న బొచ్చే ఖాళీ అయిపోయింది. సర్కార్ నడపాలంటే పైసా ఉడతలేదు. అన్ని పోయేటియే కానీ వచ్చేటివి లేవు. పైసా ఉట్టించే తెలివి సోయి మన పాలకులకు లేదు. అందుకే తెలివిగా జనాల జేబులు విండాలననే స్కెచ్ చేసింది ఎల్ఆర్ఎస్. అదే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరు మీద 15,000 కోట్లను పబ్లిక్ తానికెళ్ళి నిమ్మకాయ విండినట్టే విండి వసూలు చేసుడే సర్కార్ టార్గెట్గా పెట్టుకున్నది. ఎల్ఆర్ఎస్ మీద అయ్యాల అడ్డగోలుగా తిట్టిపోసి మేము పవర్లకు వస్తే ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా అమలు చేస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం 2 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి పబ్లిక్ వెళ్ళి సొమ్మును దండుకునే ముచ్చట ముంగటేసుకుండ్రు. ఇదే ముచ్చట మాజీ మంత్రి హరీష్ సార్ కూడా మంత్రి పొంగిలేడి సీన్ సార్ మీద మండిపడ్డాడు. మీదికెళ్ళి రియల్ ఎస్టేట్ జల్దీనే పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రే చెప్పుకొచ్చిండంటే రియల్ ఎస్టేట్ దందా ఆగమైందనే కదా అర్థం. కాంగ్రెస్ ఏలుబడిలా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మేము ముందు సందే చెప్తుండే. బకాయిస్తున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఏమని చెప్తారు? ఇక ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు, దాడులు చేసుడు బంద్ చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టుర్రి అనుకుంటా గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు. ఓ దిక్కు హైడ్రా మూసి అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులకు రియల్ ఎస్టేట్ డమాలన పడిపోయింది అనుకుంటా ఇప్పటికే జాగల్నే నమ్ముకున్న జనాలను ఎత్తుకొట్టుకుంటాన్రు. మీదికేళ్ళు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తోని పబ్లిక్ని ఇంకింత పీల్చేందుకు తయారైతే ఏమనాలిగా అనుకుంటా గరం కాబట్టిరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పనిపడి రికాం లేకుండా తిరిగే జనాలు.